పెళ్ళైన విషయం నీకు తెలిసిపోయిందనమాట. తెలియకుండా ఎట్టా ఉంటది? ఇంతకీ ఎక్కడ తగలడ్డావు? ఇంకెక్కడుంటాను, అవతారం గారి ఇంటికే వచ్చాను. ఇంతకీ నాకు అవతారం గారికి పెళ్ళైన విషయం మీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారే? మీ ఇంట్లో ఉందిగా చిట్టెమ్మ. ఆ రోజు నిన్ను నన్ను మీ అమ్మని వాయించేసిందే ఆ అమ్మాయే దారిలో కనబడి చెప్పింది. ఆ? చిట్టమ్మ చెప్పిందా? మిమ్మల్ని చిట్టమ్మ కలిసిందా? కలవకుండా ఎట్టా చెప్పుద్ది? బుర్ర తక్కువదానా? అది కాదు నాన్న, చిట్టమ్మ మిమ్మల్ని కలిసిందంటే అందులో ఏదో తిరగాసి ఉంటది. మీరేం చేస్తారంటే రండి రండి రండి. చిట్టెమ్మ మీకు 100 ఏళ్ళ ఆయుష్. ఎందుకు? ఇప్పుడే నీ గురించి నా కూతురికి చెప్తున్నాను, ఇంతలో నువ్వు వచ్చేసావు. నేను ఇలాని కలిసిన విషయం ఆ చింతామణికి తెలిసిందంటే ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళి ఇంటి దాకా వెళ్ళకుండా ఆపేతుంది. నాన్న నాన్న, నీ చెప్పేది మీకు వినపడుతుందా? వినపడుతుందిలేవే. చిట్టెమ్మోళ్ళు వచ్చేసారులే, ఇంకా సేపట్లో ఇంటికి వచ్చేస్తాం. మిగిలిపోయిన తిట్లన్నీ కలిశాక తిడతాను. పనికి మాలిన దానా అని, పనికి మాలిన దానా. నాన్న, నీ చెప్పేది విన్నానా? చస్ నోర్మోయ్. అన్నోడికి ఒక మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదే. ఉండు, అక్కడికి వచ్చాక తాడో పేడో తేల్చేస్తాను. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రావద్దు నాన్న. ఎందుకే? నేను వచ్చి మిమ్మల్ని కలిసాక చెప్తాను. ఈ లోపు మీరు తొందరపడి రాకండి, కొంపలు అంటుకుపోతాయి నాన్న. ఏటి మావా, మనల్ని ఇంటికి రావద్దంటుందేంటే? అచ్చో, ఆ చింతామణి కనిపెట్టేసినట్టుంది. ఏదో ఒకటి చేసి వెళ్ళని తీసుకెళ్ళాలి. బాబాయ్, ఆ ఫోన్ పాలిటీ. ఎదిగో చింతామణి, నువ్వేం కంగారు పడుకో. మీ అమ్మని నాన్నని జాగ్రత్తగా ఇంటి కట్టుకొచ్చే బాధ్యత మాది. ఏ, మా అమ్మ నాన్న ఇంటికి తీసుకురావడం ఏంటి? ఓహో, అలా అంటావా? అలాగలాగలాగే. వాళ్ళని ఆటోలోనో బస్సులోనో ఎక్కించను, స్వయంగా మన కార్లోనే తీసుకొస్తాను. సరేనా? నువ్వేం కంగారు పడు మాకే. హలో హలో, ఏటంటుందమ్మా? ఏట్లేదు బాబాయ్, మిమ్మల్ని ఆటోలోనో బస్సులోనో ఎక్కించి తీసుకొస్తే ఎట్టాగా అని మీ కూతురు బాధపడిపోతుంది. పిచ్చి మొహంది. ఏటే కన్న తల్లిదండ్రులను అట్టుకొని మేమెవరమో తెలియదంటావా? అంటే నువ్వు మా కూతురివి కాదు అంటున్నావా? అవును, ముమ్మాటికి నేను మీ కూతుర్ని కాను కాను కాను. నీ నోరు అబద్ధం చెప్తుంది, కానీ మన వంశాచారం అబద్ధం చెప్పదే. వంశాచారమా? కాంతమ్మ గారు, ఇదే మా కూతురని చెప్పడానికి మాకు చిన్న శాంప్లింగ్ ఉందండి. ఆ శాంప్లింగ్ ఇప్పుడు మేము చేసి చూపిస్తాము. అది చూశాక ఇదే మా కూతురని మీరు ఖచ్చితంగా నమ్ముతారండి. ఏమే, మొదలెట్టేద్దామా? మొదలెట్టండి అయ్యా. చింతామణే, నీ డాన్సింగ్ చూడటానికి ఈ జనాలంతా ఎయిటింగ్. వేసుకోమ్మా, వేసుకో. అట్టాగే నాన్న.
ఆ, ఆహాహాహా, మాయమ్మనే నా బంగారు తల్లి ఎంత బాగా చేసిందో. అమ్మ చింతామణి చెప్పు నాన్నా. నీ డాన్స్ కి ఈ కాకినాడ జనాలంతా నీ డాన్స్ చూసి మైమర్చిపోయి మడత కాజాలు అయిపోయినారు. వచ్చిన మామయ్యల దగ్గర మామూలు అడుగుతల్లే. అడుక్కో తల్లి, అడుక్కో. అమ్మా ఓ 10 రూపాయలు దానం చెయ్యమ్మా. ఇక్కడికి వచ్చావేంటమ్మా? చెప్పాను కదా బాబాయ్, మీ కూతురు ఉంటుంది ఈ ఇంట్లోనే. చా ఊరుకోమ్మా, నువ్వెంత కామెడీలు చేయాలనుకుంటే మాత్రం నా కూతురు ఈ ఇంట్లో ఉందని చెప్తావా? అచ్చా నిజం బాబాయ్, మీ కూతురు కోడలుగా అడుగుపెట్టింది ఈ ఇంట్లోనే. పోసే ఏరమ్మా, ఏమావా? ఓ పాలు కొట్టవే. వద్దయ్యా, బాగోదు. కొట్టు. పోసే, నేను కొట్టమంది డబ్బు మీదే, నా చంప మీద కాదు. దానికి దీనికి పెద్ద తేడా ఏముందిలే అయ్యా. సర్లే, నువ్వు కొట్టగానే దెబ్బ తగిలిందంటే ఇది కాల కాదు, నిజమే. అమ్మ చింతమణి, అమ్మ చింతమణి, ఓ పాలి బయటికి రమ్మా. బాబాయ్ 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 బాబాయ్, మిమ్మల్ని తీసుకొస్తున్నట్టుగా చింతామణికి నేను చెప్పలేదు. ఎందుకమ్మా? మీ అమ్మాయికి సర్ప్రైజ్ గిఫ్ట్. బాబు, ఆ సర్ప్రైజింగ్ ఏంటో మాకు కూడా కొంచెం పెట్టు బాబు, ఇద్దరం కలిసి తింటాం. అలాగే తిందో గాని నేను పిలిచేంత వరకు మీరిద్దరూ ఇక్కడే ఉండాలి. పిలవగానే లోపలికి వచ్చేయండి. అట్టాగే తల్లి, నువ్వు పిలిచాకే లోపలికి వస్తాం. బాబా వెళ్దామా? అమ్మమ్మ చిట్టమ్మ, ఆ సర్ప్రైజింగ్ మొత్తం చింతమణికే పెట్టేకు, మాకు కూడా కొంచెం ఉంచమ్మా, కడుపు కాలిపోతుంది. అలాగే బాబాయ్, మీకు కూడా కొంచెం ఉంచుతానులే సర్ప్రైజింగ్. బాబా వెళ్దామా? ఇదిగో ఏరమ్మా, ఆ సర్ప్రైజింగ్ రాగానే మొత్తం నువ్వే తినేకు, ఇద్దరం కలిసి సమానంగా తిందాం, సరేనా? అట్టగయ్యా, నువ్వు తినగా మిగిలిందే నేను తింటాను, సరేనా? నా చుట్ట బుగ్గలు ఈరమ్మా. నా బూరి బుగ్గల పోతరాసం. చూసారా కాంతమ్మ గారు, మీ గురించి నిజాలే చెప్తున్నా. మాకంత సీన్ లేదు అంటుంది మీ కోడలు. ఏ చిట్టి, నన్ను పొగుడుతుంటే చూసి ఓరోలేకపోతున్నావే? నీకు ఒళ్ళంతా కుళ్ళేనే. దీనికి పొగడ్డం చేత కాదు, పొగిడినా ఓర్చుకోవడం అసలే చేత కాదు. ఏ ముందిక్కడి నుంచి పోండి పోండి. అలాగే పోతాం కాని వాళ్ళ చేతుల్లో నువ్వు సర్వనాశనం అయిపోకుండా చూసుకో. మాకు తెలుసులే పాపం, మాలాంటి విఐపీలు మీ ఇంటికి బంధువులైనందుకు మీ కోడలు గారు కుళ్ళుకుంటున్నారండి. ఏది ఏమైనా సరే, మీలాంటి దేవత పాదాల చెంత, మీలాంటి చల్లని తల్లి నీడలో మా అమ్మాయి బ్రతకబోతోందంటే మాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. అవునమ్మా, మీరు గొప్ప దేవతమ్మా. 10 మందికి సాయం చేస్తూ సంతోషంగా ఉండాలమ్మా. మాకు చాలమ్మా, మాకు చాలు. మీలాంటి వాళ్ళు నాకు బంధువులు అవ్వడం నాకు సంతోషంగానే ఉంది. ఎంత గొప్ప మనుషులు మీరు. ఒరే అవతారం, ఇంటికి అతిథులొచ్చారు, వారికి మంచి మర్యాదలు చేసేదేమన్నా ఉందా లేదా? అలాగేనక్క. మామయ్య గారు, అందరం కలిసి భోంచేద్దాం. చేతులు ఏమైనా కడుక్కుంటారా? రండి. అమ్మా పదండమ్మా, రండమ్మా, రండి. పదండి. అక్క పదక్క, పద. రండమ్మా. రండి. పద. అటు అటు పక్కుంది. బావా, ఈ ఓవర్ యాక్షన్ గాలని సాధ్యమైనంత త్వరగా పట్టించాలి బావా, లేదంటే ఈ ఇంటిని సర్వనాశనం చేసేలా ఉన్నారు. అవును చిట్టమ్మా, త్వరలోనే వాళ్ళకి ముగింపు పలకాలి, లేదంటే చాలా ప్రమాదంలో పడిపోతాం. అవును తమ్ముడు.
ఆయనకులాగా కింద కూకుంటాను బొచ్చలో సర్ది ముద్దెత్తే తింటాను అంటే మా కాంతమ్మత్త అలాగే మాట్లాడిద్దే. అయ్యో బాబోయ్, మా అమ్మ నన్ను అడ్డంగా ఇరికించేశారే. ఎరా, నీకు పెద్ద పెద్ద బిజినెస్లున్నాయా? కోట్ల రూపాయల ఆస్తులున్నాయా? నువ్వు సమాజంలో వీఐపీవా? నీ బన్నుల్లాంటి బుగ్గలు చూసినప్పుడే నువ్వు పెద్ద కన్నింగాడివని అనుకున్నాను. ఇదిగో ఏమన్నంటే నన్నాను, నా బుగ్గలు మాత్రం అనొద్దు. చిన్నోర్మయ్, అప్పటికి మా చిట్టమ్మ చెప్తూనే ఉంది, వీళ్ళు రోడ్ల వెంట కొరడాలతో కొట్టుకుంటూ అడుక్కు తినే బ్యాచ్ మీరని. నేనే మిమ్మల్ని గుడ్డిగా నమ్మి చంకలు కొట్టుకున్నాను. పోండ్రా, అందరూ బయటికి పోండి. విన్నారుగా, మీ బండారం బయటడానికి ఎన్ని నెలలు పట్టుద్దో అనుకున్నాను. కానీ వచ్చిన గంటలోనే మీ అసలు రంగేటో మా కాంతమ్మతకి తెలిసిపోయింది. మూసుకొని అందరూ బయటికి వెళ్ళండి. వీళ్ళకి ఇలా కాచిట్టమ్మా, మెడ పట్టుకుని గెంటేదాకా తెచ్చుకుంటారు. అబ్బే, అబ్బే, అబ్బే. వీళ్ళతో మాట్లాడటమ్మా, ఇప్పటికైనా నీకు నిజం తెలిసింది, అంతే చాలు. ఏ నడవండి బయటికి, నడవండి. ఆగు, ఆగు, ఆగు. అవకాశం దొరికింది కదా అని మా పుట్టింటి వాళ్ళని ఇలా అవమానిస్తారా? నాన్న, ఇప్పటికైనా అర్థమైందా నువ్వు కామెడీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో? కామెడీలా? మరే, మా నాన్న నేల మీద కూర్చోవడం, బొచ్చల సర్ది కూడా ఏమండం, ఇవన్నీ నిజాలనుకుంటున్నారా ఏంటి? ఏ కదా? చిచ్చి నానా, ఇందాక నువ్వు నాతో ఏం చెప్పావో ఒకసారి చెప్పు. ఓ ఇందాక సాధ్యమైనంత త్వరగా కాంతమాస్తి మొత్తం దోచేసుకుందాం అన్నా. ఇనో కదత్తా, వాళ్ళ బుర్రల్లో ఎన్ని దిక్కుమాల ఆలోచనలున్నాయో. నాన్నా, నువ్వింకా కామెడీ లాపలేదా? ఏయ్, కామెడీలేంటి కామెడీలు? అతను అన్ని నిజాలే చెప్తున్నాడు. చిచ్చి, మా ఆయనకి పరాస్కాలు ఎక్కువ. ఇందాకొచ్చేటప్పుడు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో తింగర పని చేసేసి అందర్నీ నవ్వించేద్దామన్నాడు. నవ్విద్దామన్నాడా? ఆ అవును, నాకు నవ్వించడం అంటే మహా సరదా అమ్మ. అందుకే కోట్లల్లో పుట్టి కోటుల్లో పెరిగిన నేను, కోటు తొడుక్కొని తిరిగే నేను కింద కూర్చోవడమే. ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మా? నిజమేనండి, ఆ వీరనారాయణని చూశారుగా. మీరు ఇంటి ముందుకెళ్ళినప్పుడేమో కూతుర్ని చీపో అని గెంటేశాడు. మీరిలా రాగానే అలా ఒడిబియ్యం పోసి పంపించాడు. దాని అర్థమేంటో తెలుసా అండి? ఏంటది? నా అన్న కూతుర్ని మీ ఇంటికి కోడలిగా పంపించాన్రా, దాన్ని అడ్డం పెట్టుకుని ముందు నీ కొడుకుని లాగుతాను, తర్వాత నా చెల్లిని లాగుతాను, ఆ తర్వాత నిన్ను ఏకాకిని చేస్తాను అని అర్థమండి. దాంట్లో ఇంత అర్థం ఉందా? అవునండి. మీరు గనక లతని ఇలాగే వదిలేస్తే రేపొద్దున్న లతతో పాటుగా ఆ వీరనారాయణ గాడు వాళ్ళమ్మ వచ్చి ఈ ఇంట్లో తిష్ట వేసినా ఆశ్చర్యం లేదు. పైగా వాళ్ళ ఆస్తులు కూడా పోయాయి. నిజమే కాంతమ్మా, ఆస్తులన్నీ పోగొట్టుకుని అనాకారి వెదవలా మిగిలాడు కదా. అవునండి, నా భయం కూడా అదే. లతను అడ్డం పెట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టినా మీకే ప్రమాదం, లేదా లతని వర్మని తమతో పాటు తీసుకెళ్లినా మీ ఆస్తిలో సగం వాటా కావాలని మీ అబ్బాయితో అడిగించినా మీకే ప్రమాదం. అవును కాంతమ్మా, నువ్వు చెప్తుంటే నాకు అదే భయమేస్తుంది. భయమేంటండి? మీరు గనక జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో జరిగేది అదే. మరి దీనికి పరిష్కారం ఏంటంటావు? ఏముందండి, ఏదో ఒక మెలిక పెట్టి లతని కాపురానికి రాకుండా చేశారంటే అప్పుడు వీరనారాయణే మీ కాళ్ల బేరానికొస్తాడు. అలా కాదని మీ కొడుకు కోడల్ని వీరనారాయణ తీసుకెళ్లాడనుకోండి, అప్పుడు మీరే వీరనారాయణ కాళ్లు పట్టుకోవాల్సొస్తుంది. ఛీ, నా ప్రాణం పోయినా సరే వాడి కాళ్ళు పట్టుకునే ప్రసక్తే లేదు. మరైతే ఆ లత కాపురానికి రాకుండా
మీరే జాగ్రత్త పడండి. ఆ ఐడియా కూడా నువ్వే చెప్పు కాంతమ్మా. లోకజ్ఞానం లేని దాన్ని అన్ని ఐడియాలు నాకెలా వస్తాయి చెప్పండి? నీ సంగతి నాకు తెలుసులే కాంతమ్మా. కోతులు తవ్వడంలో నువ్వు ఎక్స్పర్ట్వే. నీకేదో సాయం చేద్దామని నేననుకుంటే నన్నే తిడతావరా దరిద్రపు సచ్చినోడా. ఏదో తమరి అభిమానం అండి. చెప్పు కాంతమ్మా, ఐడియా చెప్పు. అదండి ఐడియా. సరే, ఇప్పుడే వెళ్ళి వర్మగాడితో మాట్లాడతాను. అలాగే అండి. వెళ్ళరా, వెళ్ళు. ఆ లత నీ ఇంటికి రాకుండా నా ఇంట్లో కుక్కలాగా పడుండడమే నాకు కావాలి. లేదంటే ఆ 50 ఎకరాలు రాకుండా చేస్తారా? చూస్తా. బావా త్వరగా పద, శోభన గది రెడీ చేద్దాం. పద పద. ఒక్క నిమిషం. ఏ వర్మ, బయటికి రారా. ఏం నాన్న, ఏమైంది? ఎందుకు పిలిచారు? నేను కాదు, నా బదులు కాంతమ్మ మాట్లాడుతుంది. అత్త మాట్లాడుతుందా? కాంతమ్మా, బాబు గారు. చెప్పు కాంతమ్మా. నేనా బాబు గారు? విన్నవాళ్ళు తప్పుగా అనుకుంటారేమో. పర్వాలేదు, చెప్పు. ఆ, ఏమీ లేదు బాబు. నువ్వు లతని ప్రేమించావన్న ఒకే ఒక్క కారణంతో తన శత్రువింటి బిడ్డని తెలిసి కూడా లతని ఈ ఇంటి కోడలిగా మీ నాన్నగారు అంగీకరించారు. అది ఆయన సంస్కారం. కరెక్ట్. కానీ వీరనారాయణ గారు మాత్రం నిన్ను జమీందారింటి అల్లుడిగా అంగీకరించలేదు కదా. అది ఆయన సంస్కారం. ఇది కూడా కరెక్ట్. కానీ చూసిన వాళ్ళందరూ వర్మ ఒక అనామకురాల్ని పెళ్లి చేసుకున్నాడంట. కట్నాలు ఎలాగూ ఇవ్వలేదు, కనీసం కానుకలు కూడా ఇవ్వలేని దుస్థితిలో వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఉన్నారంట. వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుని నీచ నికృష్టమైన అష్ట దరిద్రాల్లో బతుకుతున్నారంట. కాదు మత, కాదు మత. ఏంటి చిట్టి, పౌరుషం వచ్చిందా? మరి రాదా? నా పుట్టింటోలేమి అంత దరిద్రులు కాదు. నీ పుట్టింటోళ్ళేంటమ్మా? నన్ను కానుకలు అడుగుతున్నారక్క. ఇది వీళ్ళ స్వార్థం. అంతేకాదు లత, తన అన్న కూతురు భర్తని వదిలేసొచ్చిందని తెలిసి తన కాపురం నిలబెట్టడానికి వీరనారాయణ బాబాయ్ వచ్చి ఈయన గారి కాళ్ళడ్డుకోవాలి.
అదే ఇలా కావాల్సింది. ఎస్, మీరేమన్నా అనుకోండి, నా కండిషన్ ప్రకారం కానుకలతోనే నా కోడలి ఇంట్లో అడుగు పెట్టాలి. కాదని అడుగు పెట్టిందో ఆ తర్వాత జరిగే అవమానాలకి నేను బాధ్యుని కానని చెప్తున్నాను. అక్కర్లేదు మావయ్య, అక్కర్లేదు. మీరు ఆశించిన వాటిల్లో కానుకలు తేవడం మాత్రం ఒక్కటే నెరవేరుతుంది. మా బాబాయ్ వచ్చి మీ కాళ్ళట్టుకునే ఆశ మాత్రం మా కంఠంలో ప్రాణముండగా నెరవేరుదాం. రాసెట్టుకోండి. రామ్మా. లత, చూసారా సార్ వాళ్ళ పొగరు? ఆ వీరనారాయణ కానుకలు ఇవ్వలేదని తెలిసినా కూడా ఎంత పౌరుషం చూపిస్తున్నారో. అవును కాంతమ్మ, ఈ పొగర్లు పౌరుషాలు ఇంకెంతకాలంలే. పెట్టిన గడువులోపు కానుకలు తెచ్చారా సరే సరే, లేదంటే ఆ లత శాశ్వతంగా నీ దగ్గరో వాళ్ళ వీరనారాయణ బాబాయ్ దగ్గరో సెటిల్ అయిపోతుంది. చిచి, మీరింత కుసంస్కారులని నేను కల్లో కూడా అనుకోలేదండి. అనుకోలేదు. మానసా, అవునండి, అవును. అవునాడు మా అన్నయ్య ఏదో మిమ్మల్ని అవమానించాడని, ఈనాడు ఆయన కూతుర్ని అవమానించడం ఏ మాత్రం కరెక్ట్ కాదండి. కాదు. అమ్మా, చీ 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 చీ. హ. హ. యాదవ్ బట్టలని ఈ డబ్బున్నోళ్ళు ఎలా దొడుకుంటారేమో అర్థం కాదు. అదే నా బట్టలు చూడు, చల్లగా గాలొస్తది, సమ్మగా ఉంటది. అవునయ్యా, ఎంచక్క మెళ్ళో పూసలేసుకుని తల ముడెట్టుకొని బొచ్చట్టుకుని అడుక్కుంటుంటే ఆనందం ఏరయ్యా. అవునే, కొరడాతో కొట్టుకుంటా ఉళ్ళంతా జిల్లుమని అలా థ్రిల్లింగ్ అయిపోతూ ఉంటే ఆ సంతోషమే వేరే. ఆపుతారా మీ డప్పు పురాణం? చెప్పు తినే కుక్కకి చెరుకు తీపి తెలియదంటే ఏమో అనుకున్నాను. మిమ్మల్ని చూశాక అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఒసే చింతామణి, నువ్వు మమ్మల్ని కుక్కలంటున్నావా? ఏ అనుమానం ఏంటి? ఆ? దంపుడు బియ్యం తిని బలిసిన పెంపుడు కుక్కవు నువ్వు. ఆ, ఆ. గజ్జలు కట్టుకున్న గజ్జి కుక్క ఇదిగో మీ ఆవిడ. ఒరే అల్లుడు, ఏంట్రా ఆ మాటలు? ఆయన అన్న దాంట్లో తప్పేముంది నాన్న? అసలు ఆ చిట్టమ్మ మాటలు విని మీరెలా వచ్చేసారు నాన్న? నోర్మయ్, నువ్వే గనక మాకు చెప్పి పెళ్లి చేసుకుంటే అసలు మేమెందుకు వస్తామే? హ, నువ్వు చెప్పకపోవడం వల్ల కంగారు పడి వచ్చేసాం. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. మన అదృష్టం బావుండి కాంతమ్మ గారికి నిజం తెలియలేదు. ఆవిడకే నిజం తెలిసుంటే మన ముగ్గురిని మెడ పట్టుకుని బయటికెంటేసేది. అవును, అదే నిజమేలే. అయినా దేశంలో ఎంతమంది మగాళ్ళుండగా ఈ గుండుగాడే నచ్చాడా నీకు? పైగా వీడేదో కొద్దిగా తేడాగా ఉన్నాడు. ఈడు తప్ప ఏరే మగాడే దొరకలేదా నీకు? చాలే నోర్మి అంటే. మీరు ఆయన రూపాన్ని, ఆకారాన్ని మాత్రమే చూస్తున్నారు. నేనాయన మనసును చూశాను. ఐ లవ్ యూ చింతామణి. నేను కూడా లవ్వింగ్స్ ఎత్తున్నాను అవతారం. మీ లవ్వుల గోల పక్కనెట్టి ముందా చిట్టమ్మ సంగతి చూడండి. అవునానా, దానికి మన గురించి అన్ని నిజాలు తెలుసు. మనం ఈదుల్లో ఆటాడుకుంటూ అడుక్కుంటామని, ఆ వచ్చిన డబ్బుతో గుడిసెల్లో బతుకుతామని కాంతమ్మగారికి తెలియకముందే ఆ చిట్టమ్మను దాని కుటుంబాన్ని ఈ ఇంటి నుంచి గెంటేయాలి. అవునే, లేదంటే మనల్ని గంటేస్తారు. ఆపండి. హ, చిట్టమ్మని వాళ్ళ కుటుంబాన్ని బయటికి గెంటేయడం అంటే డప్పు కొట్టినంత ఈజీ అనుకుంటున్నావటే? హ, దానికి గనక తిక్కరేగిందంటే డొక్క చించి డోలు కట్టగలదు. ఓ అబ్బో డోలు! ఆ మాత్రం డోలు వాయించడం మాకు రాదు మరి. వచ్చే, నువ్వు వచ్చేం చేసావు? మమ్మల్ని ఇంటి దాకా రాకుండా ఆపగలిగేవా? కాంతమ్మ గారికి నిజం చెప్పకుండా చేయగలిగేవా?
అదంతా తర్వాత చెప్తాను కానీ నువ్వేటి అల్లుని గదిలో పడుకోబెట్టకుండా హాల్లో కట్టుకొచ్చావు? చూసావు కదా ఎన్ని దోమలున్నాయో. ముందు అల్లుని గదిలో కట్టుకెళ్ళు. అయ్యో నా రాత. గదిలో పడుకునే అవకాశమే ఉంటే నీ అల్లుడిని హాల్లోకి ఎందుకు తీసుకొస్తాను చిట్టి? అవకాశం లేకపోవడం ఏంటక్క? మీకు బెడ్రూమ్ ఉందిగా. ఇంకెక్కడ బెడ్రూమ్ రా తమ్ముడు. ఆ పోతరాజు ఈరమ్మ నా రూమ్ ఆక్రమించి నన్ను నా కొడుకుని బయటికి పంపించారా. అమ్మను వాగు. వదినా, ఆ పోతరాజు ఈరమ్మ నీ గదిలోకి వస్తే మాత్రం నువ్వెందుకు కూరుకున్నావు? 4 తగిలించి బయటికి ఏంటేయాల్సిందే. నేను అదే చేద్దాం అనుకున్నాను కానీ ఈలోపే మా అమ్మ వచ్చి వాళ్ళకే వత్తాసు పలికి నన్ను నా కొడుకుని బయటికి పంపించేసింది. ఏంటి ఇదంతా కాంతమ్మకి తెలిసి జరిగిందా? తెలిసి జరగడం కాదు, వాళ్ళ బలమేంటో మనకి తెలియాలని చేశారు. వదినా, అసలు ఏంటి జరిగింది? వీడు ఏడుస్తున్నాడని పడుకోబెడదాం కదా అని నా బెడ్రూమ్కి వెళ్ళాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఒరే నాన్న, బొజ్జ నిండా పాలు తాగావు కదరా, ఎందుకురా ఏడుస్తున్నావు? నిద్రకొచ్చావా? సరే సరే నిన్ను పడుకోబెడతా పద. ఈ ఆస్తిలో సగం వాటా రావాలని కోర్టులో కేసేస్తా. కుక్కను తిప్పినట్టు తిప్పుతాను. నా మీద కేసు పెడతావా? ఇంకా అనుమానమా? మర్యాదగా ఈ మందనందరినీ బయటికి పంపించు, లేదంటే ఇప్పుడే లాయర్ని పిలిపించి కేసు పెట్టిస్తాను. పెట్టవే, నా మీద కేసు పెట్టు. కానీ వీళ్ళు మాత్రం ఈ గది వదిలిపెట్టి రారు. నేను రానివ్వను. నీకు చేతనైంది చేసుకో. చిచి, నీలాంటి దాన్ని కడుపును పుట్టినందుకు సిగ్గుపడుతున్నానే. అతి త్వరలోనే నీకు నోటీస్ ఇప్పిస్తాను. ఆస్తిలో వాటా ఇవ్వడానికి రెడీగా ఉండు. చండాలపు మొహందానా. ఏ నీలు, కాంతమ్మ గారు, మీ అమ్మాయి అన్నంత పని చేస్తుందేమోనండి. పొరపాటున మీ అమ్మాయి కేసు పెడితే ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఆడపిల్లకు కూడా వాటా వెళ్తుందండి. ఈ డబ్బుగాళ్ల కోసం వదిలి పడుకోవడానికి రూమ్ లేకుండా సెత్తవా? ఏయ్, ఏంటే ఈ అర్ధరాత్రి మధ్యలో దరువు? వాళ్ళు ఈ ఇంటికి అతిథులు. అతిథుల్ని గౌరవించడం తప్ప? వాళ్ళని నువ్వు గౌరవించుకో, కానీ నీ కూతుర్ని అగౌరపాలు చేయకు. పసిబిడ్డ నట్టుకొని ఈ చల్లగాల్లో ఈ దోమల మధ్య ఎట్టా పడుకుంటుందనుకున్నావు? ఈ మంచుకి దోమలకి బిడ్డకేదైనా జబ్బు సెత్తే ఆ తర్వాత ఏడవాల్సింది వదినా ఈ చింతమనా? వాళ్ళమ్మ నాన్నలకి రేసు గుర్రల్లా బానే ఉన్నారు. ఎక్కడ పడుకున్నా ఏమీ కాదు. వదిన్ని ఆవిడ గదిలోకి పంపించు. వాళ్ళని హాల్లో పడుకోమని చెప్పు. నేను చెప్పడం ఎందుకు? తమరే చెప్పండి, చూసి నేర్చుకుంటాం. అలాగే చెప్తాను. నాకేమైనా భయమా? ఇదిగో పోతరాజు బాబాయ్. నా పేరు పోతురాజు కాదు, పి రాజు. కాల్ మీ పి రాజు. ఏదో ఒకట్లే. మా వదినకి పిల్లోడికి ఆ గదిచ్చేసి మీరు, మీ అల్లుడు, మీ కూతురు అందరూ కట్టుకొని ఒక రూమ్ లో పడుండండి. ఏటే, ఎంతమంది ఒకే రూమ్ లోనా ఎలా పడుకుంటాం? అసలే కొత్తగా పెళ్ళైన జంట. హాల్లో అయినా పడుకోండి. హాల్లో పడుకోవాల్సిన కర్మ మాకేంటి? ఈ ఇంట్లో మీకెంత హక్కుందో నా మొగుడికి అంతే హక్కుంది. అప్పుడు నా వాళ్ళకి అంతే హక్కు ఉంటుంది కదా. అమ్మను బాగు. చూడండి పోతరాజు బాబాయ్, మీరు మనుషులైతే మీకు మానవత్వం ఉంటే పసిబిడ్డ మొహం చూసైనా వదినకి బిడ్డకి ఆ గదిచ్చేయండి. లేదంటే తేడాలు వచ్చేయగలవా? తేడాలొస్తాయా? ఏది రాని ఆ మాత్రం తేడాలు మా దగ్గర కూడా వస్తాయి. ఇదిగో చింతామణి, అయిన దానికి కానిదానికి నా మీద కాలు దుబ్బకు. కాలు తీసి చేతిలో ఎట్టేయగలం. ఏ ఆపో, ఇంటికి యజమానిని నేను. ఈ ఇంట్లో ఎవరు ఎక్కడ ఉండాలో, ఎవరు ఎక్కడ బతకాలో చెప్పాల్సింది నేను. కాదని ఎవరైనా మధ్యలో తలదూరిస్తే విరిచి పడేస్తా. అమ్మా, నువ్విదంతా కావాలని చేస్తున్నావని అర్థమైంది. మా మీద కోపంతో అక్క మీద పగ సాధించొద్దు. చాలే నోర్మయ్. పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే నువ్వు కూడా నాకు చెప్పేంత వాడివయ్యావా?
ఏ చిట్టి, ఈ రోజు నుంచి పి రాజు వాళ్ళ ఫ్యామిలీ ఆ గదిలోనే పడుకుంటారు. కాదనే హక్కు, అధికారం బాయ్య అప్పుడే మొదలెట్టావంటి రుమాయిన్. ఇంట్లో ఎవరు పడుకున్నట్టు లేరు. వాళ్ళు పడుకుంటే మనకేటి, పడుకోపోతే మనకేటి. ఆడ పని ఆడది, మన పని మనది. ఇంతకీ నాలో నీకేమి నచ్చింది? నున్నగా తెల్లగా నిగనిగలాడిపోయే నీ గుండెంటే ఇష్టం. మరి నాలో నీకేం నచ్చింది? గోళీల్లాంటి నీ కళ్ళు, చింతపిక్కల్లాంటి నీ పళ్ళు. చాలయ్యా, గోళీలు చింతపిక్కలేంటి దరిద్రంగాను మంచి పోలికలేం రావా? తర్వాత పోలుతానులే గాని ముందు ఒక ముద్దు ఇచ్చేసి. నాకు అసలు సిగ్గు. ఏడు సిగ్గే. ఏటని ఎలా పడిపోయారు? మేమే పడిపోలేదు, మీరే పడేశారు. పడేయడం ఏంటి? మీ గని పిచ్చి పట్టిందా ఏంటి? మీ అరుపులేని మేము పెరగెత్తుకుంటూ వచ్చాం కదా వదినా? అవును చిట్టి, ఏదో మనుషులు అరిచినట్టుగా అనిపిస్తేను మన ఇద్దరము వచ్చాం. వచ్చాకే అర్థమైంది అరిచింది మనుషులు కాదు గాడిదలు అని. అయ్యో మావయ్య, ఏంటి మావయ్య ఇది? ఇలా పడిపోయారేంటి? అక్క, మావయ్యకి ఏమైంది? చెయ్యండి మావయ్య, చెయ్యండి. అయ్యో అయ్యో మావయ్య, అయ్యో ఏంటిది మావయ్య? నా వల్ల కాదమ్మో. మావయ్య చూసుకోండి, మావయ్య లేవండి, చెయ్యండి. అయ్యో చాలే గాని ముందు పైకి లేపండి. అయ్యయ్యో మావయ్య, ఇలా కాలు జారి పడతావని కల్లో కూడా అనుకోలేదు మావయ్య. నేను కాలు జారడం ఏమిటే? అరటి దొక్క మీద కాలు ఎత్తాను, అమ్మా జారిపడ్డాను. అల్లుడు ముందు లేపరా. అమ్మా మెల్లిగా.